ఒక మనిషి జీవితాన్ని అంచనా వేయటానికి 60 ఏళ్ల ప్రయాణాన్ని చూడాలా లేక 10 సెకండ్స్ వీడియో సరిపోతుందా? ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న అనిల్ కుమార్ రస్తోగి ఘటనని చూస్తే చాలామంది ఈ రెండో సమాధానాన్నే నమ్ముతున్నారా అనిపిస్తోంది. అనిల్ కుమార్ రస్తోగి శాస్త్రవేత్తగా, నటుడిగా దశాబ్దాల పాటు సేవలు అందించారు. ఆ కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయనకి పద్మశ్రీ పురస్కారం ఇచ్చింది. కానీ ఆయన చేసిన సేవల కన్నా, ఆయన పొందిన పద్మశ్రీ అవార్డు కన్నా, ఆ అవార్డు తీసుకుంటున్న సమయంలో జరిగిన ఒక 10 సెకండ్స్ చిన్న తడబాటు మాత్రం విపరీతంగా వైరల్ అయింది. ట్రోల్స్ వచ్చాయి, విమర్శలు చేశారు. చివరికి ఆయన స్వయంగా రంగంలోకి దిగి వివరణ ఇవ్వాల్సి వచ్చింది. నా వయసు 80 ఏళ్లు దాటింది, అది నా కారణంగా జరిగిన ఒక చిన్న పొరపాటు మాత్రమే అని ఆయన చెప్పాల్సి వచ్చింది. నిజానికి ఇది కేవలం అనిల్ కుమార్ రస్తోగికి సంబంధించిన కథ మాత్రమే కాదు, సోషల్ మీడియా యుగంలో మన ఆలోచన విధానానికి ఒక నిలువుటద్దం. ఒక మనిషి జీవితం అంతా చూడకుండా అందులో కొన్ని క్షణాలు మాత్రమే చూసి దానిపైన జడ్జిమెంట్ చెప్పడం అనేది సర్వసాధారణమైపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి విలువను నిర్ణయించేది అతని 10 సెకండ్స్కి సంబంధించిన తడబాటు కాదు, సమాజానికి అతను అంకితం చేసిన దశాబ్దాల ప్రయాణం. అందుకే ఏదైనా వైరల్ కంటెంట్ చూసినప్పుడు ఆ క్లిప్ వెనుక ఉన్న పూర్తి కథను కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అంటున్నారు చాలామంది విఘ్నులు. మీరు ఎలా చూస్తారు ఈ మొత్తం కంటెంట్ని? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి.